ఒక విరిగిన చెట్టు కొమ్మ ఉంది అనుకోండి, దాన్ని ఊతంగా పట్టుకొని వేలాడుతూ చెట్టు ఎక్కాలని ఎవరైనా ప్రయత్నం చేస్తారా? చెయ్యరు కదా. ఎందుకు అంటే అది పూర్తిగా విరిగి మనపైనే పడి మనకే ప్రమాదాన్ని తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమని విరిగిన కొమ్మను పట్టుకొని వేలాడుతూ చెట్టు ఎక్కాలని ఎవరు ప్రయత్నించరు. పూర్తిగా పటిష్టంగా ఉన్నటువంటి కొమ్మను మాత్రమే పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదిగో మరి మనం కూడా అలాగే మన జీవితంలో గతంలో జరిగినటువంటి అంశాలన్నీ కూడా విరిగిన కొమ్మల్లాంటివే. వాటిని పట్టుకొని వేలాడుతూ భవిష్యత్తు బాగా ఉండాలి అంటే అది ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? పదే పదే గతంలో జరిగినటువంటి అంశాలని గుర్తుకు చేసుకుంటూ ఉంటే విరిగిన కొమ్మని పట్టుకొని వేలాడుతున్నట్టే లెక్క. గతంలో నుండి గుణపాఠాన్ని నేర్చుకొని మళ్ళీ అలాంటి తప్పులు జరగకుండా స్థిరమైనటువంటి భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోవాలి. అంతే తప్ప గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చుంటే గతానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలే మిమ్మల్ని మరింత గాయపరిచి కింద పడేసేటువంటి అవకాశాలు ఉంటాయి. గతాన్ని వదిలేయండి, గుణపాఠాలని మాత్రమే నేర్చుకుంటూ సుస్థిరమైనటువంటి భవిష్యత్ నిర్మాణానికి ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. మీకు అంతా మంచే జరుగుతుంది.